రాజోలు వైసీపీలో ముసలం ఇంకా సమసిపోలేదు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన గొల్లపల్లి సూర్యారావును రాజోలు ఇన్ఛార్జిగా ప్రకటించడం వరప్రసాద్ కు నచ్చడం లేదు. రాజోలు అభ్యర్థి విషయంలో సీఎం జగన్ పునరాలోచించాలని వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఖచ్చితమైన సర్వే నిర్వహించి టికెట్ కేటాయించాలన్నారు. తనకు మాత్రమే టికెట్ ఇవ్వాలని తాను అడగడం లేదని, సర్వేలు చేయించి గెలిచే వ్యక్తికి మాత్రమే టికెట్ ఇవ్వాలన్నారు. వైసీపీ నియోజకవర్గంలో 2 సార్లు ఓడిపోవడంతో కార్యకర్తలు మనోవేదనతో ఉన్నారని అన్నారు. ఈసారి ఎలాగైనా వైసీపీ గెలిచే అభ్యర్థికే టికెట్ కేటాయించాలని ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఎంపీగా పోటీ చేయమన్నా, ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు రాపాక. రాపాక రచ్చపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కోనసీమ జిల్లాలోని రాజోలు వైసీపీలో టికెట్ రగడ మొదలయ్యటం జరిగింది. అయితే ఇక్కడ టీడీపీ నుంచి ఇటీవల వైసీపీలో జాయిన్ అయిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు రాజోలు వైసీపీ టికెట్ ఖరారు చేయడంతో ఇప్పుడు అక్కడ వివాదంగా మారటం జరిగింది. అయితే అక్కడ ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అక్కడ వైసీపీ టికెట్ను ఆశించడం జరిగింది. అయితే ఆయన ఇటీవల అధిష్టానం ఏది చెప్తే అది చేస్తానని చెప్పి, అలాగే ఆయన పార్లమెంటుకు అధిష్టానం వెళ్ళమంటుంది, దానికి కూడా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ప్రకటించారు. దాంతో అక్కడ ప్రకటించిన తర్వాత అధిష్టానం కూడా అక్కడ అమలాపురం పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థిగా రాపాక వరప్రసాద్ పేరును ఖరారు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాపాక వరప్రసాద్ ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు. అంటే టీడీపీ నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకు ఈ టికెట్ ఇవ్వడంతో ఈయన ఇప్పుడు మాట మార్చి ఇప్పుడు నాకు టికెట్ విషయంలోనే నాకు రాజోలు అసెంబ్లీ టికెటే నాకు కావాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరుగుతున్నది. కావాలంటే దీని మీద సర్వేలు చేసి నిర్వహించి ఎవరికైతే అనుకూలంగా వస్తాయో వాళ్ళకే టికెట్ వైసీపీ టికెట్ కేటాయించాలనేసి డిమాండ్ కావడం జరుగుతున్నది. అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి టికెట్ కేటాయింపు విషయంలో కూడా మరోసారి ఆలోచనలు చేయాలని చెప్పేసి ఆయన కోరడం కూడా జరుగుతున్నది. మరో పక్కన చూసినట్లయితే రాపాక సంబంధించిన వర్గం వైసీపీ టికెట్ ఈసారి రాపాక వరప్రసాద్గా ఇవ్వాలని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేయడం జరుగుతున్నది. లేదంటే మూకుమ్మడి రాజీనామాలు చేయడానికి కూడా తమ సిద్ధం అని చెప్పేసి వాళ్ళు అధిష్టానానికి అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది. అయితే గత 3 రోజులుగా చూసినట్లయితే గొల్లపల్లి సూర్యారావుకి రాజోలు వైసీపీ టికెట్ ఖరారు చేసిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున రాపాక వరప్రసాద్కు సంబంధించిన వర్గం అంతా కూడా మొత్తం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం జరిగింది. నిన్న కూడా చూసినట్లయితే రాస్తారోకోలు అవి చేసి అక్కడ రాజోలు నియోజకవర్గంలోని ఫ్లెక్సీలు అవన్నీ కూడా చింపివేసి బయట పాడేయడం జరిగింది. అయితే దీని మీద అధిష్టానం మరోసారి ఆలోచన చేసి రాపాకకే ఈసారి టికెట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఇప్పటికే 2 సార్లు అక్కడ వైసీపీ రాజోల్లోని వైసీపీ ఓడిపోవడంతో అక్కడ మనోవేదంతో ఉన్నామని చెప్పేసి కార్యకర్తలు చెప్పడం జరుగుతున్నది. అయితే ఈసారి టికెట్ మట్టికి రాపాకకి ఇచ్చినట్లయితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూడోసారి లేని పక్షంలో మూడోసారి కూడా వైసీపీ ఇక్కడ వాటిని చవి చూడవలసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు జరిగిన వైసీపీ ఆవిర్భావ దినోత్సవ సభలో కూడా రాపాక ఇయే వ్యాఖ్యలను సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీని మీద ఆయన కూడా అధిష్టానాన్ని కూడా ఇప్పుడు ప్లేట్ ఫిరాయి నుంచి ఇప్పుడు రాజోలు సంబంధించిన టికెట్ తనకే కేటాయించాలనేది డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఇప్పటికే 2 సార్లు వైసీపీ రాజోల్లో ఓడిపోయింది కనుక ఈసారి 3వసారిని ఎలాగైనా వైసీపీ గెలవాలంటే రాపాక వరప్రసాద్కే రాజోలు వైసీపీ టికెట్ ఇవ్వాలనేది మట్టికి డిమాండ్ వ్యక్తమవుతున్నది. లేకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని చెప్పేసి ఈ మేరకు అధిష్టానాన్ని కూడా అల్టిమేటం జారీ చేయడంతో ఇక్కడ గందరగోళ పరిస్థితి నెలకొన్నాయని చెప్పవచ్చు. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.